అనిల్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 years కంప్లీట్ అయిన సందర్భంగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ వెంకటేష్ గారు కలెక్షన్స్ సక్సెస్ని పెద్దగా పట్టించుకోరు, ఎప్పుడు ఒకేలా ఉంటారు. 230 అని పోస్టర్ మీద పడిన ఏమో ఆయన పట్టించుకోరు. బట్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చెప్పండి, అంటే ఇంత వ్యూవర్షిప్ వచ్చింది ఈ సినిమాకి, ఇంతమంది చూశారు, అంటే ప్రతి టికెట్ కౌంటే కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ని? అదే తెగిన ప్రతి టికెట్ వెంకటేష్ గారు, నేను మార్నింగ్ నుంచి వెంకటేష్ గారు పక్కన కూర్చొని, వెంకటేష్ గారి దగ్గర ఒక ఎనర్జీ ఉంది. ఎంత హై వచ్చినా కూడా చాలా కామ్గా, చాలా కూల్గా దాన్ని ఇమీడియట్గా తీసి పక్కన పెట్టి మూవ్ అవుతారు. సో మార్నింగ్ నుంచి ఆయనతో వచ్చిన దగ్గర నుంచి ఆ టెక్నిక్స్ తెలుసుకుంటున్నాను. సార్ ఎలా సార్ ఇప్పుడు చిన్నగా నేను కామ్ డౌన్ అయిపోవాలి అని చెప్పి. రాజేష్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతమంది చూసి ఇంత పెద్ద అప్రిషియేషన్ రావటం, అండ్ రెవెన్యూ సైడ్ కూడా మేము ఊహించిన దానికంటే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూస్ రావటం చాలా హ్యాపీగా ఉంది. నువ్వు అన్నట్టు తెగిన ప్రతి టికెట్ ప్రేక్షకుడి ప్రేమతో, వచ్చిన ప్రతి రూపాయి ప్రేక్షకుడి నవ్వుతో వచ్చింది. సో యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఫ్యామిలీస్ థియేటర్స్కి రావడం జరిగింది. అంటే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ 30 members, 40 members, 20 members అలా థియేటర్స్లో వాళ్ళు ఫొటోస్ పెడుతున్నారు. సో దాని గురించి అంటే టు బి హానెస్ట్, ఎక్కడో మనకి ఫ్యామిలీ జోనర్ గత 2-3 ఏళ్ళుగా ఎక్కడ రాకపోవటం థియేటర్స్లో అదొకటి కనిపిస్తుంది. అంటే ఎక్కడ సినిమాకి రావటం తగ్గించేసిన ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి యాడ్ అయ్యారు. నువ్వు అన్నట్టు ఫ్యామిలీస్ తెగితే 20, 25, 30 టికెట్లు తెగుతాయి ఒక్కొక్క చోట. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు మోస్ట్ ఒక ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశారు. సో వాళ్ళ మదర్ సినిమా చూసి ఒక 30 ఏళ్ళు అయిందంట సినిమా థియేటర్కి వచ్చి. సో ఆవిడ వచ్చి సినిమా చూసి చాలా బాగుంది బాబు అని చెప్పి విష్ చేశారు. అంటే ఇలా అక్కడక్కడ కూడా సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు కూడా ఇలాంటి జోనర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అందరూ కలిసి, వాళ్ళతో పాటు ఇంట్లో మన అమ్మమ్మలు వాళ్ళు కూడా వచ్చి సినిమా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి మిరకిల్ ఈ సంక్రాంతికి మామూలుగా సినీ గోయర్స్తో పాటు, ఫ్యామిలీతో పాటు, యూత్తో పాటు సినిమాకు దూరమైన ఒక 1%, 2% ప్రేక్షకులు కూడా కొంతమంది వచ్చి చూడటం జరిగింది. అందుకే ఇంత టెరిఫిక్ రెవెన్యూస్ అని నేను అనుకుంటున్నాను. వెంకటేష్ గారు సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? అంటే మీరు సక్సెస్ రిలీజ్ అవ్వగానే స్విచ్ ఆఫ్ చేసేస్తారు, ఆ సినిమా నుంచి వేరే సినిమాకి వెళ్ళిపోతారు సంథింగ్. ఈ సినిమాకి సంబంధించి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? హ్యూజ్ సక్సెస్. Surely there is a wonderful happy feeling. ఎందుకంటే when you know honest గా ఒక ఫ్యామిలీ ఫిల్మ్ ఇవ్వాలి. when Anil came and told me the subject, we knew, as soon as I heard the thing, I knew we had a good safe film which will surely be good in Sankranti. But when the audience take it to another level, when there's so much love and there's so much appreciation and encouragement, of course we'll feel much better, and it gives us a lot of encouragement and a good feeling. At the same time, it's also because of the universal energy. It's also because of everybody's positive energy from the beginning. Ilan cinema ravali chaala rojulu ayindani. Everybody was, I think, waiting for a good clean film like that. సో మేము ఆ దీంట్లోనే వెళ్ళాము, అండ్ ఆ దీంట్లోనే ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. అండ్ హిట్ కాదు కదా, బ్లాక్ బస్టర్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. దట్ ఈస్ రియలీ, సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. మోర్ దెన్ థింక్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ అ బిగ్ సక్సెస్. వెంకటేష్ గారు, సార్ మూర్తి గారు, అంటే మీలాంటి ఒక సీనియర్ హీరో, అంటే ఈ జనరేషన్ పబ్లిసిటీకి దూరంగా ఉండే హీరో మీరు. అనిల్ గారు వచ్చి ఈ సినిమాకి ఈ విధంగా పబ్లిసిటీ చేద్దాం అనుకుంటున్నాము, ఈ విధంగా